Hello my dear students, welcome you all for Target 75 series. సో ఈ సిరీస్లో మనం ఈరోజు 2024 నోబెల్ పీస్ ప్రైజ్ పొందినటువంటి నిహాన్ హిదాంక్యో గురించి డిస్కస్ చేసుకుందాం. సో హిబకుషా మరియు నిహాన్ హిదాంక్యో అనే టూ టెర్మినాలజీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఈ నిహాన్ హిదాంక్యో, హిబకుషా, ఎన్ఎస్జి అండ్ ఎన్పిటి ఈ నాలుగు టెర్మినాలజీస్ మీద ఫ్రీక్వెంట్గా క్వశ్చన్స్ వస్తున్న నేపథ్యంలో ఏదర్ ఇన్ ప్రిలిమినరీలో కావచ్చు ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెయిన్స్లో కావచ్చు నిహాన్ హిదాంక్యో మరియు హిబకుషాలకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. లెట్ us see what is the concept called as నిహాన్ హిదాంక్యో అండ్ హిబకుషా. దానికి ముందు వెళ్ళబోయే ముందు కొంచెం అసలు 75 డేస్లో మీ ప్రణాళిక ఎలా ఉండాలో ఒకసారి డిస్కస్ చేసుకుందాం. హౌ టు ప్రిపేర్ గ్రూప్ 2 మెయిన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆల్మోస్ట్ 75 డేస్ అనుకుందాం. 73 డేస్లో ఫస్ట్ మీరు చేయాల్సింది డైలీ 4 టాపిక్స్ చదవండి, డైలీ 4 సబ్జెక్ట్స్ చదవండి. ట్రై టు ప్రిపేర్ డైలీ 4 సబ్జెక్ట్స్. ప్రతిరోజు 4 సబ్జెక్ట్స్ యాజ్ పర్ ద షెడ్యూల్ చదువుతూ వెళ్ళండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకంటే మీరు రేపటి రోజున ఒకే రోజు 4 సబ్జెక్టులు చదవాల్సిన నేపథ్యంలో ఇప్పుడు సడన్గా రోజుకొక సబ్జెక్ట్ లాగా చదువుతూ ఉంటే సో స్విచ్ ఓవర్ మెకానిజం చాలా కష్టం అవుతుంది. సో ఫస్ట్ థింగ్, ట్రై టు ప్రిపేర్ 4 సబ్జెక్ట్స్ ఎవ్రీ డే నాన్న. సెకండ్, డోంట్ ప్రిపేర్ నోట్స్ నాన్న. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లేదా పోటీ పరీక్షల అభ్యర్థులు చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి లోపం అనొచ్చా లేకపోతే టైం వేస్ట్ ప్రాసెస్ అంటే వీ వుడ్ సే ల్యాక్ ఆఫ్ ఈ పర్టికులర్ ప్రిపరేషన్లో సాధారణంగా ఈ ప్రిపరేషన్లో నోట్స్ ఎక్కువగా ప్రిపేర్ అవుతుంటారు. ఎప్పుడైతే నువ్వు నోట్స్ ప్రిపేర్ చేస్తుంటావో నీకు తెలియకుండానే ఒక సబ్కాన్షియస్ మైండ్ సెట్కి వెళ్ళిపోతుంటావు అన్నట్టు. సో డోంట్ ట్రై టు ప్రిపేర్ నోట్స్. అంటే నోట్స్ అంటే మొత్తం ఎలాబొరేట్ నోట్స్ లాగా కాకుండా వీలైతే సినాప్సిస్ తయారు చేసుకోవడానికి ప్రయత్నించండి. సో దట్ ఈస్ వన్ థింగ్ అన్న. నెంబర్ 3, ఈ 75 డేస్లో కొత్తగా ఎటువంటి టెస్ట్ సిరీస్ని అటెండ్ చేయొద్దు. ఓకే, డోంట్ అటెంప్ట్ అంటే ఆల్రెడీ ఉన్నటువంటి కోర్ కావచ్చు దానికి సంబంధించినటువంటి సెగ్మెంట్లో ఓకే, కానీ సెపరేట్గా ఈ మొత్తం ఫుల్ లెంత్ టెస్టులు లేకపోతే దానికి సంబంధించినటువంటి మెంటార్షిప్తో కూడినటువంటి టెస్టులు ఉంటే కొంతవరకు అడ్వాంటేజ్, లేకపోతే ఫ్యాకల్టీ ద్వారా తయారు చేయబడినటువంటి టెస్టులు అయితే ఓకే, కానీ సో ఎక్కడైనా ఒక నిర్దిష్టమైనటువంటి స్టాండర్డ్స్ లేనటువంటి టెస్ట్ సిరీస్ విల్ డెఫినెట్లీ అఫెక్ట్ యువర్ ప్రిపరేషన్ అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ మార్కులు వస్తే బాగా చదివాను అనుకుంటావు, లేకపోతే తక్కువ మార్కులు వస్తే కాన్ఫిడెన్స్ లూజ్ అవుతుంది. ఓకే, సో సైంటిఫిక్ అప్రోచ్తో తయారు చేసినటువంటి టెస్టులు మాత్రం ప్రిఫర్ చేయండి. ఓకే, సో try to prefer the question papers which are scientifically prepared. Okay, so that is the one important thing. Okay, choose టెస్ట్ సిరీస్ వైజ్లీ. ఓకే, టెస్ట్ సిరీస్ని ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలో కావచ్చు ఒక కాన్సెప్ట్లో మాత్రమే మీరు ప్రిపేర్ అవ్వండి. చూస్ ద టెస్ట్ సిరీస్ వైజ్లీ. దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ నన్ను. చూస్ ద టెస్ట్ సిరీస్ వైజ్లీ. సో ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్, ఓకే, 75 డేస్ మీ లైఫ్ని మార్చబోతున్నటువంటి 75 డేస్ ప్రిపరేషన్ మాత్రం చాలా డైనమిజంతో కూడుకున్నటువంటి ప్రిపరేషన్ని కంటిన్యూ చేయాలి. అదర్వైజ్ ఏమవుతుందంటే ఈ ప్రిపరేషన్ విల్ నెవర్ సస్టైన్ ఫర్ ఏ లాంగ్ పీరియడ్ అని. ఓకే, సో మీరు ఆ క్రూషియల్ జంక్షన్లో ఓకే మీరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ అటెంప్ట్లో కొద్ది తక్కువ మార్కుల్లో 5-10 మార్కులు మిస్ అయ్యి ఉంటే మీరు చేయాల్సినటువంటి ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆ చిన్న వాల్యూ ఎడిషన్స్ కాదు, మీరు మొత్తం ఆ ప్రిపరేషన్ని సమూలంగా మీ దగ్గర ఉన్నటువంటి పాత ప్రిపరేషన్ అంతా కూడా మార్చేసుకొని కొత్త మోడల్లోకి రాకపోతే యు ఆర్ గోయింగ్ టు ఫేస్ కాన్సిక్వెన్సెస్ వన్స్ అగైన్ అనమాట. ఎందుకంటే మీరు లాస్ట్ టైం ప్రిపేర్ అయిన అభ్యర్థులకు లాస్ట్ టైం ప్రిపేర్ అయ్యి 2 or 3 మార్క్స్ 5 to 10 మార్క్స్ గ్యాప్లు మిస్ అయిన అభ్యర్థులు చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళబోతున్నారు. ఎందుకంటే ఎకానమీ కానీ ఎస్ఎన్టీ కానీ పాలిటీ ఈ 3 సబ్జెక్ట్స్ ఎక్స్ట్రీమ్లీ డైనమిక్గా మారుతున్న నేపథ్యంలో యాజ్ ద క్వశ్చన్ పేపర్స్ ఆర్ గోయింగ్ టు రీచ్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్. క్వశ్చన్ పేపర్స్ నెక్స్ట్ లెవెల్లోకి మారుతున్న నేపథ్యంలో నువ్వు అదే పాత పందాతో కూడినటువంటి ప్రిపరేషన్ కనుక కొనసాగిస్తే చాలా తీవ్రమైనటువంటి కాన్సిక్వెన్సెస్ ఎదుర్కొంటావు. ఓకే, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎంత చేసినా ఆ టైంని ఆ వాల్యుబుల్ ప్రెషియస్ మూమెంట్ని తిరిగి తీసుకొని రాలేవు. సో
ప్రత్యేకించి ఐ సిన్సియర్లీ సజెస్ట్ ద సీనియర్ ఆస్పిరెంట్స్, అంటే లాస్ట్లో 5-6 మార్కుల్లో లేదా 10 మార్కులు గ్యాప్లో మిస్ అయిన అభ్యర్థులు మాత్రం చాలా కేర్ఫుల్గా ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. సో ఎప్పుడైతే మీరు ఆ లాస్ట్ 5 మార్కులు 10 మార్కులు గ్యాప్లో మిస్ అయిన వాళ్ళు, సో యూ కెన్ ఏబుల్ టు స్కోర్ ఎక్స్ట్రీమ్లీ వెరీ గుడ్ మార్క్స్. ఓకే, సో డెఫినెట్గా దాంట్లో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎకానమీ కావచ్చు, ఎస్ఎన్టీ కావచ్చు, పాలిటీ కావచ్చు, మీ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీని వాట్ వి కాల్ జీకే బేస్డ్ ప్రిపరేషన్ మోడల్ కావచ్చు, లేకపోతే హిస్టరీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ బేస్డ్ ప్రిపరేషన్ మోడల్ని మీరు దాని నుంచి బయటకు రావడానికి ప్రయత్నించండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు లెటర్స్ ఒక పర్టికులర్ ఎగ్జామ్ని ఒకే సెట్ ఆఫ్ మైండ్ సెట్తో ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి. లెటర్స్ జనరల్ స్టడీస్లో జనరల్ సైన్స్ ప్రిపేర్ అయినట్టు, లేదా జనరల్ స్టడీస్లో సైన్స్ అండ్ టెక్నాలజీకి ప్రిపేర్ అయినట్టు కనుక ఎస్ఎన్టీని ప్రిపేర్ అయితే చాలా చాలా ప్రమాదకరమైన సిచ్యువేషన్లోకి వెళ్తారు అనమాట. సో బీ వెరీ కాషియస్ అండ్ వెరీ ఎఫెక్టివ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్. ఓకే, సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ విత్ రిఫరెన్స్ టు ద సెగ్మెంట్ కాల్డ్ as what? లాస్ట్ టైం రిక్రూట్మెంట్లో తక్కువ మార్కులతో మిస్ అయిన వాళ్ళు మాత్రం చాలా కేర్ఫుల్గా మీరు ప్రిపరేషన్ని కొనసాగించండి. ఎక్కడా కూడా మీరు ఆ ప్రిపరేషన్ యొక్క గ్యాప్ని తీసుకురావద్దు. ఓకే, సాధ్యమైనంత వరకు ఎక్స్ట్రాడినరీ ప్రిపరేషన్కి వెళ్ళడానికి ప్రయత్నించండి. ఎలా ఎక్స్ట్రాడినరీ ప్రిపరేషన్ అంటే, నాకు ఆల్రెడీ కొంచెం తెలుసు, లాస్ట్ టైం నాకు 6 మార్కులతోటి మిస్ అయింది కాబట్టి ఈ 6 మార్కులు నేను తెచ్చుకోలేనా అని మాత్రం అనుకోవద్దు మీరు. అంటే లాస్ట్ టైం పేపర్ యొక్క స్టాండర్డ్ వేరు, ఇప్పుడు వచ్చేటువంటి పేపర్ యొక్క స్టాండర్డ్ వేరు. కాబట్టి నీ యొక్క ప్రిపరేషన్ని గేరప్ చేసుకుని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళకపోతే మాత్రం చాలా చాలా అంటే లాస్ట్ మినిట్లో ఆ జీకే మోడ్ ఆఫ్ ప్రిపరేషన్ నుంచి మాత్రం బయటకు రావడం చాలా చాలా అవసరం అన్నమాట. ఓకే, ఎందుకంటే రిజల్ట్ చూసుకున్న రోజున వచ్చేటువంటి పెయిన్తో పోలిస్తే ఇప్పుడు నిన్ను నువ్వు పునర్నిర్మించుకునేటువంటి కష్టమే కాదన్నమాట. ఎందుకంటే నిన్ను రీడిఫైన్ చేసుకోలేనప్పుడు, నిన్ను నువ్వు ఛాలెంజ్ చేసుకోలేనప్పుడు ఆ ప్రిపరేషన్ చాలా వృధా ప్రయాస అవుతుంది అనమాట. ఓకే, జీకే చదువుకొని జీకే క్వశ్చన్లు శ్రీలంక రాజధాని కొలంబో, ఎత్తైన లోయ, హైటెక్ విజయరాజు స్థాయి ప్రిపరేషన్ నుంచి మీరు ఎవాల్వ్ అవ్వండి. సో ఎప్పుడైతే కాన్సెప్చువలైజ్డ్ బేస్డ్ ప్రిపరేషను, అడ్వాన్స్డ్ కరెంట్ రిలేటెడ్ ప్రిపరేషన్ ఉంటుందో అప్పుడు మీరు చాలా ఎక్స్ట్రాడినరీ ప్రిపరేషన్కి దగ్గర అవుతారు. లేకపోతే మాత్రం ఈ లాస్ట్ టైంకి ఇప్పటికీ చాలా సమూలమైన మార్పులు వచ్చినాయి. ఆ సమూలమైన మార్పులు మాత్రం మీరు చాలా ఎక్స్ట్రాడినరీగా విట్నెస్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో ప్రధానంగా టార్గెట్ చేస్తుంది లాస్ట్ టైం రిక్రూట్మెంట్లో, లాస్ట్ టైం నోటిఫికేషన్లో తక్కువ మార్కులతో ఎడ్జ్లో కోల్పోయి అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు మాత్రం చాలా చాలా పర్ఫెక్ట్గా, చాలా చాలా డైనమిక్గా మాత్రం మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. లేకపోతే మాత్రం చాలా సీరియస్ కాన్సిక్వెన్సెస్ అంటే ఇక ఇది పోతే నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో ఆ నోటిఫికేషన్కి ఎప్పుడు అడాప్ట్ అవుతామో లేదో తెలియదు. ఇప్పుడే ఎవాల్వ్ అవ్వండి. ఓకే, సో మీరు ఎవాల్వ్ అవ్వాలంటే దానికి మీకు 2 పాయింట్స్. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీలో అడిగినటువంటి ఎకానమీ క్వశ్చన్స్ కావచ్చు, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీలో అడిగినటువంటి ఎస్ఎన్టీ క్వశ్చన్స్ కావచ్చు. 2 సార్లు ఎగ్జామ్ జరిగింది. ఆ 2 సార్లు క్వశ్చన్ పేపర్ యొక్క స్టాండర్డ్ చూసుకోండి. ఓకే, నేను చదువుతున్నటువంటి ప్రిపరేషన్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటే అది నన్ను విజయ తీరాలకు చేరుస్తుందా? నేను ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రిపరేషన్ సో ఈ హిస్టరీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివితే నన్ను విజయ తీరాలకు చేరుస్తుందా? డెఫినెట్గా మీరు మీ ప్రిపరేషన్ని రివైవ్ చేసుకోండి. ఓకే, చాలామంది చదువుతుంటారు అన్నమాట, నేను పర్టికులర్ ఏదో ఒక వెబ్సైట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. అలా ఉండదు నాన్న. సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఎకానమీ కానీ, పాలిటీ కానీ అండర్ సర్టన్ ప్రాపర్ మెకానిజంలోనే మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో చాలామంది రిక్వెస్ట్ చేస్తున్న నేపథ్యంలో ఐఎమ్ ట్రైంగ్ టు మెంటర్షిప్కి సంబంధించినటువంటి ఫీజుని చాలా మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ఆస్కింగ్. సో ఫర్ ద సేక్ ఆఫ్ మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఐఎమ్ గోయింగ్ టు రెడ్యూస్ ద ప్రైస్. సో మెంటర్షిప్లో ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బి ప్రొవైడెడ్. టెస్ట్ సిరీస్ ఉంటుంది, కరెంట్ పిఏబి ఉంటుంది, అండ్ థర్డ్ ఇంపార్టెంట్ మెయిన్ కోర్ ఉంటుంది. కోర్ అంటే కోరే కాదు, ఎవ్రీడే ఒక 10 to 15 minutes కరెంట్ టాపిక్స్ డిస్కస్ చేసుకుంటూ దాంతో పాటు డిస్కషన్ ఉంటుంది అనమాట. సో మై సిన్సియర్ సజెషన్ టు యూ ఆల్ ఈస్, ఓకే, నెవర్ రన్
ఇన్ ఏ వెరీ మొనాటనస్ మేనర్. ఓకే, ఎవాల్వ్ కాకుండా, మీ ప్రిపరేషన్ ఎవాల్వ్ కాకుండా కనుక ఉంటే మాత్రం, సో ఏదో బుకిష్ నాలెడ్జ్లో అది ఒక 10 పాయింట్లు నేర్చుకొని, సో రామ్సార్ సైట్స్ అన్ని బట్టి కొట్టడం, నేషనల్ పార్క్స్ అన్ని బట్టి కొట్టడం. సో డూ యూ థింక్ ద ఎగ్జామినర్ ఈస్ గోయింగ్ టు ఆస్క్ ఇన్ సచ్ ఎ మేనర్? ఓకే, ఇండియాలో జరిగినటువంటి అన్ని జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ అన్ని బట్టి కొట్టడం. ఓకే, సో ఒక్క క్వశ్చన్ ఎంత అంటే పాలసీస్ చూడండి, నేషనల్ పాలసీస్ 1958, 1983, 2003 పాలసీస్, దాంట్లో ఉన్నటువంటి ప్రతి లైన్ని అంటే ఏదో తెలియనిటువంటి దారిలో వెళ్ళటం. సో విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్ ఫర్ ద ఆస్పిరెంట్స్. ఒక సైంటిఫిక్ శాస్త్రీయ దృక్పథంలోనే మీరు ప్రిపేర్ అవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ నథింగ్ బట్ Nihan Hidankyo is one of the most inspiring organization. Nihan Hidankyo. Nihan Hidankyo, Japanese non-governmental organization which is effectively fighting against the nuclear proliferation. అణ్వాయుధాల నిరాయుధీకరణకు సమర్థవంతంగా ప్రయత్నిస్తున్నటువంటి ఆర్గనైజేషన్ అంటే వీ కెన్ సే దట్ నిహాన్ హిదాంక్యో. నిహాన్ హిదాంక్యో ఇది 1956లో ఏర్పాటైనటువంటి, ఇది ఆగస్ట్ 1945లో జరిగినటువంటి హిరోషిమా నాగసాకి బాంబు దాడుల్లో మరణించినటువంటి 1,20,000 మంది కుటుంబాలు కావచ్చు, ఆ రేడియేషన్ యొక్క ప్రభావానికి గురైనటువంటి 6.5 లక్షల మంది ప్రజలకు సేవను అందించినందుకు గాను 2024 నోబెల్ శాంతి బహుమతి లభించింది. సో జపాన్ దేశం నుంచి 2వ నోబెల్ శాంతి బహుమతి అని చెప్పచ్చు. జపాన్ దేశం నుంచి 2వ శాంతి బహుమతి, పర్టికులర్లీ టు ద ఆర్గనైజేషన్ కాల్డ్ యాజ్ నిహాన్ హిదాంక్యో. సో యాక్చువల్గా 2వ ప్రపంచ యుద్ధం అంతిమ సమయంలో 1945 ఆగస్టులో జరిగినటువంటి ఈ అణ్వాయుధాల బాంబు, హిరోషిమా నాగసాకి మీద జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్లు ఏదైతే ఉండేవో, ఆ బాంబ్ బ్లాస్ట్లో మరణించిన కుటుంబాలు లేదా బాధితులని హిబకుషా అంటారు. సో ఆర్గనైజేషన్ నేమ్ ఈస్ నిహాన్ హిదాంక్యో అండ్ నేమ్ ఆఫ్ ద సఫరర్స్, ఓకే, విక్టిమ్స్ ఆర్ కాల్డ్ యాజ్ హిబకుషా. వాట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అబౌట్ దిస్ హిబకుషా? నిహాన్ హిదాంక్యో హిబకుషా గురించి 2 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ చెప్తున్నాను. సో 2 లక్ష్యాల కోసం, హిబకుషాలకు సంబంధించినటువంటి 2 లక్ష్యాల కోసం నిహాన్ హిదాంక్యో పనిచేస్తుంది. అసలు నిహాన్ హిదాంక్యో ఏం చెప్తుందంటే 1945లో ఉన్నటువంటి అణుబాంబులు వేరు, 2024కి వచ్చేసరికి ఉన్నటువంటి అణుబాంబుల యొక్క తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి అణ్వాయుధాల నిరాయుధీకరణ అనేది చాలా వేగంగా జరగాలి అనే దాని మీద నిహాన్ హిదాంక్యో వర్క్ చేస్తుంది. సో టు ప్రమోట్ సోషల్ అండ్ ఎకనామిక్ రైట్స్ ఆఫ్ ఆల్ హిబకుషాస్, సామాజిక మరియు ఆర్థిక పరమైనటువంటి సహకారం హిబకుషాలకు ఇవ్వాలి అని. అంటే కొన్ని తరాల సైతం ఆ రేడియేషన్ యొక్క ప్రభావం కంటిన్యూ అవుతూ ఉన్న నేపథ్యంలో, ఓకే. అండ్ నెంబర్ 2, నో మోర్ హిబకుషా, ఆల్రెడీ ఉన్న హిబకుషాలకు సామాజిక మరియు ఆర్థిక పరమైన సహకారాన్ని అందించాలి. నెంబర్ 2, ఇక భవిష్యత్తులో హిబకుషా అనే పదం వినిపించరాదు. హిబకుషా అనే పదం వినిపించకూడదంటే ఏం చేయాలి? అణ్వాయుధాల యొక్క వ్యాప్తిని పూర్తి స్థాయిలో ఆపటం కోసం ఇట్ ఈస్ వర్కింగ్ ఎఫెక్టివ్లీ అండ్ రిలెంట్లెస్లీ. ఇంటర్నేషనల్ డే ఫర్ ద టోటల్ ఎలిమినేషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్, సెప్టెంబర్ 26వ తారీఖున జరిపేటువంటి ఇంటర్నేషనల్ డే ఫర్ ద టోటల్ ఎలిమినేషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్కి ఆ రోజును కూడా ఈ నిహాన్ హిదాంక్యో యొక్క కాంట్రిబ్యూషన్ చాలా ఉందన్నమాట. ఓకే, సో ఈ అనేక రకాలైనటువంటి డైనమిక్ సెగ్మెంట్స్లో ప్రపంచంలో అణ్వాయుధాలకు సంబంధించినటువంటి వ్యాప్తి నిర్మూలన కోసం కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా శాంతి నిర్మూలించడం కోసం కావచ్చు, ఈ నిహాన్ హిదాంక్యో ఈజ్ వర్కింగ్ వెరీ ఎఫెక్టివ్లీ. సో ఈ నిహాన్ హిదాంక్యోకి మొన్న అనగా డిసెంబర్ 10వ తారీఖున నోబెల్ పీస్ బహుమతిని అందించడం జరిగిన నేపథ్యంలో దిస్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యు ఆల్.